హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDi. మీరు చాలా రోజుల నుంచి ఏదో చూస్తున్నటువంటి DTF ప్రింటింగ్ సెటప్ ఏ విధంగా ఉంటుంది. బేసిక్గా DTF ప్రింటింగ్ వచ్చేసి మనం డార్క్ టీ షర్ట్ మీద ఏదైనా ప్రింటింగ్ వేయాలనుకుంటే కనుక ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి సబ్లిమేషన్స్ అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సబ్లిమేషన్లో మనకు వైటింగ్ ఉండదు. ఇవాళ మనం DTF ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, వాటికి ఏ అవసరం అవుతాయి, ప్లస్ బడ్జెట్ ఏంటి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మీకు అందరికీ తెలిసినటువంటి మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి. మేజర్గా మన దగ్గర 5-in-1 సబ్లిమేషన్ మిషనరీ ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ సైజెస్లో 15x15, 16x24 ఆ మిషనరీస్ ఉంటాయి. వాటికి సంబంధించి కంప్లీట్ సేల్స్ ప్లస్ సర్వీసెస్, రా మెటీరియల్ సప్లై కూడా మన దగ్గర ఉంటుంది. కంప్లీట్ వరల్డ్ మన ఇండియా వైడ్ మనం సప్లై చేస్తున్నాము. దాంతోపాటు మన దగ్గర మొబైల్ కేసెస్, హార్డ్ మొబైల్ కేసెస్ మీద మనం ప్రింటింగ్ వేసేదానికి మిషనరీ, దానికి కంప్లీట్ సపోర్ట్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్స్, మన ఓన్ సాఫ్ట్వేర్స్ ప్లస్ మన ఓన్ సర్వీస్ టీమ్ కూడా ఉంది. అదేవిధంగా పోతే నెక్స్ట్ మొబైల్ స్కిన్స్, ల్యాప్టాప్ స్కిన్స్, ఈవెన్ లోగో కటింగ్, అవన్నీ కూడా మన ప్లాటర్స్, వాటికి సంబంధించిన మెటీరియల్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత పోతే లేజర్ కటింగ్ మిషన్, ఎంగ్రేవింగ్ మిషన్, వాటికి సంబంధించిన మిషనరీస్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిషన్స్ మన దగ్గర 40 watts, 50 watts, 60 watts, 80 watts, ఈవెన్ డిఫరెంట్ సైజెస్లో A4, A3, A3+, 2x3 అవన్నీ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ ఇవాళ వచ్చేసి మనము DTF గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. బేసిక్గా DTF ప్రింటింగ్ ఎలా అంటే యాక్చువల్గా DTF అనేది డైరెక్ట్ టు ఫిల్మ్ యాక్చువల్గా మనకి అవసరమైన మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ మనకి ప్రింటర్ కావాలి. ప్రింటర్ మనం 3 వెరైటీ ఆఫ్ ప్రింటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది 6 కలర్ ప్రింటర్. మనకు వైట్ కలర్ కూడా మనం దీంతో ప్రింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా L130 యూజ్ చేసుకోవచ్చు. 4 కలర్ ప్రింటర్. 4 కలర్ ప్రింటర్లో ఏంటంటే ఇక్కడ మనకి ఈ వైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైటింగ్స్ ఉండవు కాబట్టి మీకు జనరల్గా సబ్లిమేషన్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుందో సేమ్ వర్క్ అవుతుంది. అడిషనల్గా ఏంటంటే మనం డార్క్ టీ షర్ట్ మీద కూడా మనం ప్రింటింగ్ వేసుకోవచ్చు, బట్ వైట్ కలర్ అయితే ఉండదు. తర్వాత 8180 దీన్ని మనం ట్రై చేయలేదు. 8180 ప్రింటర్ కూడా ఉంది. దీన్ని ట్రై చేసిన తర్వాత దీని డెమో కూడా మనం ఇస్తాను మనం. దాని తర్వాత L1800 మనకు 6 కలర్స్ ప్లస్ A3 సైజ్ వస్తుంది. మీకు ఇన్ కేసు లార్జ్ సైజ్లో ఏదైనా మీరు టీ షర్ట్ ప్రింటింగ్ వేయాలనుకునే మనకు A3 సైజ్ కావాలి. ప్రింటర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంక్స్ కావాలి. ఇంక్స్ వచ్చేసి జనరల్గా రెగ్యులర్గా మనకు బ్లాక్, మెజంతా, ఎల్లో, మెజంతా, సియాను, బ్లాక్ ఈ 4 యూజ్ చేయాలి. అదేవిధంగా మనకు 6 ట్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ 6 ట్యాంక్స్లో మనకి 4 ట్యాంక్స్ వీటితో ఫిల్ చేస్తాము. రిమైనింగ్ 2 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వైట్ కలర్తో ఫిల్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు క్లీనింగ్ లిక్విడ్. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఈ 2 ఇంక్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి కొంచెం థిక్నెస్గా ఉంటాయి కాబట్టి బ్లాకింగ్ అవ్వకుండా మనం ఈ క్లీనింగ్ మెటీరియల్ యూజ్ చేస్తే కనుక మనకి హెడ్ అనేది ఈజీగా ఫ్రీగా మూవ్ అవుతుంది. అదేవిధంగా తర్వాత మనకి సిరంజ్ అవసరము. ఈ సిరంజ్ మనము 5 సిరంజెస్ తీసుకున్నాము. ఎందుకు 5 సిరంజెస్ తీసుకున్నామంటే కనుక యాక్చువల్గా ఇక్కడ 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైట్ ఒక కలర్ అయితే కనుక ఈ రిమైనింగ్ 4 ఈ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మనము డిఫరెంట్ సిరంజెస్తో మనము లాగేయచ్చు. ఇంక్ లాగేసినప్పుడు ఏదైతే కొంచెం హార్డ్గా ఉన్న ఇంక్ అయితే బయటకు వచ్చేస్తుంది, సాఫ్ట్గా రిమైనింగ్ వెళ్ళిపోతుంది. తర్వాత సిరంజ్ తర్వాత మనకు కావాల్సింది ఇలాంటి ఒక సర్కిల్ పైప్. ఇది యాక్చువల్గా ఇది మనకు సిరంజ్ మనకు గ్లూకోజ్ బాటిల్కి యూజ్ చేస్తాం కదా, అలాంటి పైప్ ఇది. ఏదైతే ఎక్స్ట్రా మెటీరియల్, ఎక్స్ట్రా ఇంక్ ఏదైతే ఉందో వేస్టేజ్ ఇంక్ అది బయటికి రావడానికి యూజ్ చేస్తే. ఈవెన్ సబ్లిమేషన్ కూడా మనం యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ సబ్లిమేషన్ కూడా మనం యూజ్ చేస్తాం. వేస్టేజ్ ఇంక్ అంతా ఇక్కడ రావడానికి అన్నెసరీ మార్క్స్ అవన్నీ ఉండకుండా అలా యూజ్ చేస్తాం. తర్వాత పోతే మనకు కావాల్సింది ఈ పౌడర్. ఈ పౌడర్ వచ్చేసి కేజీస్లో ఇస్తాం మనము. 1/2 kg కూడా మీరు తీసుకోవచ్చు. ఈ 2 కలర్స్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. తర్వాత పోతే మనకు ఫిల్మ్. ఈ ఫిల్మ్ వచ్చేసి మనకు A4, A3లో వస్తుంది. మనకు డిపెండ్ అపాన్ ద ప్రింటర్. మన ప్రింటర్ తీసుకునే దాన్ని బట్టి మనకు A4 తీసుకోవాలా, A3 తీసుకోవాలా అన్న ఫిల్మ్ ఉంటుంది. ఇక్కడ ఇవి 100 sheets వస్తాయి. అదేవిధంగా ఫైనల్గా మనకు ట్రే అవసరం. ఈ ట్రే ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్గా ఈ మనము ఎప్పుడైతే మనం పేపర్ బయటకు వస్తుందో బయటకు వచ్చినప్పుడు ఫోల్డ్ అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ వచ్చేసి ఫ్లాట్గా ఉండిపోతుంది. ఉండడం వల్ల మనకి ఏదైతే ఇంకైతే కొంచెం మనకు వెట్గా ఉంటుందో అది మనకు ఫోల్డ్ అయ్యి స్క్రాచెస్ లాగా పడకుండా ఈ ట్రే యూజ్ చేస్తాం. ఓవరాల్గా మనకి దీంతో పాటు ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ని యాక్రోలిక్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం మనము. ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు ఈ సెటప్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఐటమ్స్ ఏవైతే కావాలనుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇవి మనకు ప్రింటరు, ఇంక్స్, సిరంజ్, కేబుల్, పౌడరు, ట్రే అండ్ ఫిల్మ్ ప్లస్ సాఫ్ట్వేర్. టోటల్గా ఇవి మనకు అవసరం DTFకి. వీటిని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి. యాక్చువల్గా ఈ ప్రింటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ కాన్ఫిగర్డ్. డిఫాల్ట్ ప్రింట్ అయితే మనకు వర్క్ అవ్వదు. దీన్ని ఆల్రెడీ మనము లోపల ఏదైతే ఉందో లోపల కావాల్సిన కాన్ఫిగరేషన్ చేసి మీకు ఇస్తామో ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేసే ఉంది. దీని తర్వాత మనం ఇంక్స్ పోసేసి రెగ్యులర్గా మనం ఏ విధంగా యూజ్ చేస్తామో అది కూడా ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఒక శాంపిల్ టీ షర్ట్ కూడా మనం ప్రింట్ చేసి చూపిస్తాము. స్టే ట్యూన్డ్.